హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి మొత్తం అది ప్రారంభమైనప్పుడు 1974లో 2400 ఎకరాలు ఉండేది. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల చేతికిస్తూ రకరకాల నిర్మాణాలు చేపడుతూ యూనివర్సిటీ భూములను ప్రభుత్వం లాక్కుంటా ఉంది. తాజాగా 400 ఎకరాల భూమి కూడా వేలంపాట ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పేసి హెచ్యు విద్యార్థులైతే నిన్న భారీ ఎత్తున ఏదైతే భూమి 400 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే భూమి ఉందో ఆ భూమిలో భారీ ఎత్తున విద్యార్థులందరూ కూడా ర్యాలీ చేసినారు. హెచ్యు విద్యార్థులు, అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరు కలిసి కూడా ఒక జేఏసీగా ఏర్పడి ఆ 400 ఎకరాల భూమిని కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తాం, పోరాటం చేస్తాం, కార్యాచరణ తీసుకుంటామని అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం హెచ్యు దగ్గరికే వచ్చాం. హెచ్సిలో అసలు ఏది, ఆ భూమి ఎంత ఉంది, అక్కడ ఇప్పటికే కొన్ని దానికి సంబంధించి చెట్ల నరికివేత, క్లీనింగ్ కార్యక్రమాలు అయితే పనులు అయితే కొన్ని చేసినారు. దాన్ని నిన్న విద్యార్థులు వెళ్ళి అడ్డుకున్నారు. మరి అక్కడికే వెళ్ళి చూద్దాం అక్కడ ఏం జరిగింది, ఎన్ని ఎకరాల భూమి, ఏ ప్రాంతంలో ఏ భూమిని వాళ్ళంతా ఇవ్వబోతూ ఉన్నారు ప్రైవేటు వ్యక్తులకి. ఇప్పటికే గచ్చిబౌలి స్టేడియం కావచ్చు, డిపో కావచ్చు, దానికి సంబంధించి IIIT కావచ్చు, ISB కావచ్చు, TNGOలకి ఇచ్చినటువంటి ఇండ్లు కావచ్చు, అన్నీ కూడా హెచ్సియు భూముల నుంచే ఇచ్చిర్రు. ఇప్పుడు కూడా 400 ఎకరాలు మళ్ళీ తీసుకోవాలని చూస్తే వీసీ గెస్ట్ హౌస్ వరకు కూడా భూమి అంతా కూడా అన్యక్రాంతం అయిపోతుంది. దీన్ని అడ్డుకుంటామని చెప్పేసి విద్యార్థులు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి లోపలికి వెళ్ళి హెచ్సియులో ఎక్కడ ఉంది ఆ భూమి, దాని గురించి క్లియర్గా ఒక గ్రౌండ్ రిపోర్ట్ అయితే మనం తెలుసుకుందాం. యూనివర్సిటీ భూముల్ని 400 ఎకరాలు ఎవరైతే ఆధీనం చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నది ఏందనగా, యూనివర్సిటీ భూముల్ని ఇంకా ఎక్కువ పెంచాలి, కానీ ఇట్లా దోచుకోవడం వల్ల ఏమీ రాదు. యూనివర్సిటీ ఎక్కువ ఉండడం వల్ల భవిష్యత్తులో విద్యార్థులందరూ మంచి లబ్ధి పొంది మన ప్రభుత్వానికే మంచి చేయాలని చూస్తారు. కాకపోతే ఈ 400 ఎకరాలని తీసుకోవడం వల్ల ఎలాంటి యూజ్ లేదు. 1972 నుంచి ఈ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 50 సంవత్సరాలు అవుతుంది యూనివర్సిటీ స్థాపించి. అప్పటి నుంచి ఈ యూనివర్సిటీకి ఎవరు చట్టబద్ధమైన హక్కుల్ని ఏ ప్రభుత్వము కల్పించలేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ మన హైదరాబాద్ యూనివర్సిటీకి చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా 6 సూత్రాల ప్రకారం ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఈ యూనివర్సిటీని శాంక్షన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఎన్ని ప్రభుత్వాలైనా సరే ఏ ప్రభుత్వం కూడా యూనివర్సిటీకి చట్టబద్ధమైన హక్కులు కల్పించలేదు. కాబట్టి ఈ ప్రభుత్వమైన చట్టబద్ధమైన హక్కులు కల్పించి దోచుకుంటున్నటువంటి 400 ఎకరాలని దోచుకోకుండా యూనివర్సిటీకే చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిలో ఉన్నాం. ఇక్కడ మొత్తం 400 ఎకరాల భూమిని ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేందుకు, వేలం వేసేందుకు సిద్ధమవుతుంది. యూనివర్సిటీ భూములు ఎట్లా వేలం వేస్తారని చెప్పేసి నిన్న కాదు గత కొన్ని రోజులుగా కూడా యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు అందరూ కూడా కొద్దిగా వ్యతిరేకిస్తున్నదైతే మనం చూస్తున్నాం. తాజాగా మనం 400 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి వేలంపాటకు సిద్ధమవుతున్నది. యూనివర్సిటీని విస్తరించాలి, యూనివర్సిటీని డెవలప్ చేయాలి, ఇంకా అధునాతన సౌకర్యాలు కల్పించాలి, కానీ ఉన్న భూమిని లాక్కోవడం ఏంటని చెప్పేసి విద్యార్థులు అయితే దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ప్రభుత్వ నిర్ణయాన్ని. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న భూములన్నీ TNGO ఇండ్ల నిర్మాణానికి కావచ్చు, అటువైపు IIIT కావచ్చు, గచ్చిబౌలి స్టేడియం ఏదైతే కనిపిస్తుందో స్టేడియం వైపు కావచ్చు, ఇంకోటి ISBకి కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములనే ఇచ్చారు. మొత్తం 1974లో ఏర్పాటైనప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మొత్తం 2300 చిల్లర ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఉండేవి. అవి ప్రభుత్వం కన్నుపడి క్రమేణా చంద్రబాబు నాయుడు హయాం నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం వరకు కూడా ఈ భూములు కరిగిపోతూ దాదాపు 600 ఎకరాలు ఇప్పటికే ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు 1700 ఎకరాలు మాత్రమే ఉన్నాయి. ఈ 1700 ఎకరాల్లో మళ్ళీ 400 ఎకరాలు ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది, వేలంపాట వేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ యూనివర్సిటీ భూముల్లో చాలా ఏమంటారు, పూర్తిగా కూడా చాలా ప్రకృతికి సంబంధించినటువంటి చాలా ఉన్నాయి. ఆదిమానవులకు సంబంధించి అవశేషాలు, వారి ఆనవాళ్ళు ఉన్నాయి. ఇక్కడ అరుదైన మొక్కలు, కొన్ని పక్షి జాతులు, నెమళ్ళు, అవి కూడా జింకలు కూడా ఉన్నాయి. దాంతోపాటు విద్యార్థులకు రేపు ఇంకా పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు ఇంకా అధునాతన సౌకర్యాలు కల్పించాలి, ఇంకా దీని మీద స్టడీ చేయాల్సినది చాలా ఉంది. ఈ ప్రభుత్వం యూనివర్సిటీ భూముల మీద కన్నేసి భూములను తీసుకొని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం అనేది అస్సలు మేము ఊరుకునేది లేదంటూ హెచ్యు విద్యార్థులు అయితే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మొత్తం దాదాపు 7000 మంది విద్యార్థులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోనైతే చదువుకుంటూ ఉన్నారు. చాలా సబ్జెక్టుల్లో ఇప్పటికే వరల్డ్ టాప్ ర్యాంకింగ్లో కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. తాజాగా ఇచ్చినటువంటి QC ర్యాంకింగ్స్లో దేశంలో ఉన్నటువంటి అన్ని సెంట్రల్ యూనివర్సిటీలలో 7 సబ్జెక్టుల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నెంబర్ 1గా నిలిచింది. దాదాపు 6000 మంది నుంచి 7000 మంది వరకు విద్యార్థులు ప్రస్తుతం అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటూ ఉన్నారు. అయితే
రేపు ఇంకా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చాలా విషయాల్లో అన్ని సబ్జెక్టులో టాప్ క్వాలిటీ సేవలు అందిస్తున్నట్టు సెంట్రల్ యూనివర్సిటీని పెంచాలి, దాని పరిధిని పెంచాలి, దాని వైశాల్యాన్ని పెంచాలి, దాని సేవలు పెంచాలి. కానీ ఇట్లా ప్రభుత్వం కన్నేసి ఉన్న భూములు లాక్కొని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి విద్యార్థులు అంటున్నారు. ఇక్కడ మనతో పాటు ఎస్యూ విద్యార్థి ఉన్నారు, రమేష్, మాట్లాడదాం. అన్న, చెప్పండి, అసలు ఏంది మీ డిమాండ్ ఏంది? ఏం భూములు, ఎన్ని ఎకరాలు, ఎవరికి అప్పచెప్పబోతా ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది భూముల విషయంలో? తెలంగాణ ఉద్యమం ఫలితంగా ఏర్పడిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 1974లో ఏర్పడింది. 1974 నుంచి 75 ఇప్పుడు అంటే 2025 వరకు 50 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఎప్పుడైతే యూనివర్సిటీ ఏర్పడదో అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒప్పందం ప్రకారం 2324 ఎకరాల భూమి సెంట్రల్ యూనివర్సిటీకి అప్పగించడం జరిగింది. అయితే దానికి సంబంధించిన చట్టబద్ధ హక్కులు మాత్రం కల్పించలేదు. అప్పటి నుంచి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్న స్టూడెంట్స్ యూనియన్ కానీ మిగతా ఆర్గనైజేషన్స్ కానీ పోరాటం చేస్తూనే ఉన్నాయి. సో ఈ చట్టబద్ధత కల్పించకపోవడం వల్ల జరిగిన పెద్ద నష్టం ఏంటంటే, ఈ తెలంగాణ గవర్నమెంట్లో ఎవరున్నా సరే వారికి ఎప్పుడు కన్నుబడ్డా ఏ సంస్థ వచ్చినా వాళ్ళకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్స్ ఇవ్వడం వాళ్ళ ప్రాక్టీస్గా మొదలుపెట్టారు. ఇప్పటివరకు దాదాపు ఒక 600 నుంచి 700 ఎకరాలు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుండి తీసుకుని మిగతా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కానీ లేకపోతే టీఎన్జిఓస్కి కానీ స్పోర్ట్స్ అథారిటీస్కి సంబంధించిన వాళ్ళకి కానీ ఇవ్వడం జరిగింది. ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దేశంలోనే చాలా ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ. ఎందుకంటే ఈ రీసెర్చ్ అకాడమిక్స్లో కానీ రీసెర్చ్లో కానీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ మిగతా సెంట్రల్ యూనివర్సిటీస్ ఇవ్వలేదు. టాప్ 10 NIRF ర్యాంకింగ్స్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ టాప్ 10లో ఉన్నది. ఒకప్పుడు 4th ర్యాంక్, 5th ర్యాంక్, ఇట్లా ఎప్పుడు ఏ ర్యాంకింగ్స్ ఇచ్చినా కానీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తన చట్టాన్ని చాటుతూనే ఉన్నది. రీసెంట్గా నిన్న 3 days బ్యాక్ వచ్చిన QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో కూడా 7 సబ్జెక్టులలో టాప్ 700 యూనివర్సిటీస్లో ఉన్నది. అట్లాంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఉన్నది. రాబో భవిష్యత్తు తరాలకు యూనివర్సిటీలో ఇప్పుడున్న 6-7 వేలకు మించి మళ్ళీ భవిష్యత్తు తరాలంటే దాదాపు ఒక 25 వేలకు విద్యార్థులు పెరిగే అవకాశం ఉన్నది. చాలా క్వాలిటీ విద్యను తక్కువ ఖర్చుతో ఇస్తున్న సెంట్రల్ యూనివర్సిటీ అది తెలంగాణకే అంటే చాలా గొప్ప ప్రతిష్టను తీసుకొచ్చే యూనివర్సిటీ. అట్లాంటిది కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజల మీద ఉన్నది. సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్థులు చేసే డిమాండ్ ఏంటంటే, ఇప్పటివరకు తెలంగాణ గవర్నమెంట్ ప్రతిపాదించిన ఈ 400 ఎకరాల భూమిని ఏదైతే ఉన్నదో దాన్ని ఆ వేలంపాటను ఇమ్మీడియట్గా ఆపాలి. ఈ 400 ఎకరాలతో పాటు మిగిలిన యూనివర్సిటీ ఆధీనంలో ఉన్న భూములకు చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ కానీ మిగతా దళిత స్టూడెంట్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉన్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చదువుకునే మరో విద్యార్థి మనతో పాటు ఉన్నాడు. అసలు ఎందుకు భూములు అమ్ముతా ఉన్నారు, ఎందుకు అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అసలు ఎందుకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తా ఉన్నారు, ఆ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం వల్ల విద్యార్థులు చెప్పే అబ్జెక్షన్ ఏంటని చెప్పి మాట్లాడుతున్నాం. చెప్పు బ్రదర్. దాదాపుగా 7,000 నుంచి 8,000 వరకు విద్యార్థులు ఉన్నటువంటి ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చాలామంది విద్యార్థుల భావితరాల మంది మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ చాలా ఉపయోగకరమైనటువంటి పెద్ద పెద్ద మేధావులు కానీ సైంటిస్టులు కానీ అయ్యే ఈ యూనివర్సిటీలో చాలామంది చదువుతున్నారు. వాళ్ళకు భవిష్యత్తులో ఆటంకం కలగకుండా ఉండాలంటే ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో భూములు మాత్రం వేలానికి ఇచ్చినటువంటి భూములను తిరిగి ఇచ్చినటువంటి నోటీసులను వెనక్కి తిరిగి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మా విద్యార్థి సంఘాలు PDSU, DSU, ASFI, SFI విద్యార్థి సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి నిర్లక్ష్య ధోరణికి రేవంత్ రెడ్డి గారిని మేము కఠినంగా హెచ్చరిస్తున్నాం. ఈ నోటీసును తిరిగి వెనక్కి తీసుకోకపోతేనంటే పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి జంతుజాలం, జీవ వైవిధ్యం మరియు చాలా 2,300 ఎకరాలు ఉన్నటువంటి యూనివర్సిటీలో దాదాపుగా 600 నుంచి 400 వరకు భూమిని వేలంలో విక్రయించి ప్రైవేటు సంస్థలకు అమ్మి వారి యొక్క పెట్టుబడులను సొంత లాభాలుగా చేసుకోవాలని చూస్తున్నటువంటి తెలంగాణ INC ప్రభుత్వాన్ని మేము గట్టిగా ఖండిస్తున్నాం. దీనివలన భవిష్యత్ విద్యార్థులకు చాలా ప్రమాదాలు కానీ ఆటంకాలు కానీ ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా రేపటి నాటి తరానికి ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి పురావస్తు శాఖకు సంబంధించినటువంటి ఆదిమానవులు నెలకొన్నటువంటి స్థానాలు మరియు జంతుజాలానికి సంబంధించినటువంటి ఆర్కలాజికల్ ఎవిడెన్సెస్ చాలా కనుమరుగైపోవడం వలన ఈ భవిష్యత్ తరాల వాళ్ళు
మన పూర్వం ఎలా ఉండేది మరియు వాళ్ళకు దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఎలాంటివి అవన్నీ తెలుసుకోవడానికి చాలా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కాబట్టి సో దీనివల్ల మా పీడిఎస్యు సంఘం, డిఎస్యు సంఘం, మా విద్యార్థి సంఘాలన్నీ ఈ చర్యపై మేము గట్టిగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని వెంటనే ఈ నోటీసుని రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని గట్టిగా హెచ్చరిస్తున్నాం. లేకపోతేనంటే మేము గట్టిగా రోడ్లపై ఎక్కి ధర్నాలు చేయడం జరుగుతుంది. ఇంతతో ముగిస్తున్నాం. భూములను స్వాధీనం చేసుకొని ఇక్కడ కొంత నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఇక్కడ కొన్ని చెట్లు కొట్టేసి, చాలా పెద్ద చెట్లు అయితే కొట్టేసి క్లీన్ చేసి జేసీబీలు పెట్టి మనుషులను పెట్టి క్లీన్ చేయించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ సంబంధించిన నాయకుడు ఉమేష్ ఉన్నారు. ఉమేష్తో మాట్లాడి తెలుసుకుందాం. అసలు ఏంది, వాళ్ళు ఏం చేసినారు, నిన్న మీరు అంత పెద్ద భారీ ఎత్తున ర్యాలీ తీసినారు విద్యార్థులు అందరూ కలిసి, అసలు ఏం జరిగింది? ముందుగా నమస్కారాలు. నా పేరు ఉమేష్ అంబేద్కర్, నేను స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ని. ముందుగా ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ 400 ఎకరాల భూమిని వేలంపాటు ఏదైతే వేయడం జరిగిందో దానికి మా స్టూడెంట్ యూనియన్ ఈ నిరసనగా మేము ఒక ప్రొటెస్ట్ కాల్ ఇచ్చాము. మీరు చూసుకున్నట్లయితే విజువల్స్లో చూసుకోవచ్చు, వెనకల నుంచి ఇది ఐఎస్బి రోడ్డు, అక్కడి నుంచి మాకు తెలియకుండా వెనకల నుంచి ఇలా వచ్చేసి మొత్తం క్లియర్ చేసే సందర్భము. దీంతో మాకు నేను గత 2-3 రోజుల క్రితం కూడా ఇక్కడ వర్క్ జరుగుతుంటే మా స్టూడెంట్సే వచ్చి ఆపేయడం జరిగింది. ఈ భూమి కేవలం ఉత్త భూమి కాదు, ఇక్కడ వివిధ రకాలమైన జాతులైన పక్షులు, జంతువులు మరియు ఎన్నో రకాల చెట్లకు నివాసం కలిగి ఉండేది. అలాగే దీంట్లో చూసుకున్నట్లయితే 2 లేక్స్ కూడా ఉన్నాయి, పికాక్ లేక్, బఫెలో లేక్. ఈ ఏదైతే లేక్స్ ఉన్నాయో ఇక్కడ ఉన్న కండిషన్స్కి, టెంపరేచర్ కండిషన్స్కి యూనివర్సిటీకి బయట చూసుకుంటే 2 డిగ్రీల డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చే దాంట్లో నుంచి వచ్చే చల్లదనం కానీ ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ చాలా కూల్ చేస్తూ ఉండేది. సో మేము ఏం చేసామంటే ఇక్కడ నిన్న ఈ ప్రొటెస్ట్ కాల్తో ఒక 100 మంది విద్యార్థులు, ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ అందరూ కూడా మాకు మద్దతు తెలిపారు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఒక టెంట్ వేసి నిన్న నిరసన వ్యక్తం చేశాము. ఆ తర్వాత ఈవినింగ్ అదే మష్రూమ్ రాక్కి పైకి వెళ్ళి మా నిరసనకు గుర్తుగా ఒక బ్యానర్ కూడా కట్టాము. ఆ బ్యానర్ మీద కట్టేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏ భూమిని అయితే వీళ్ళు సదరం చేసేసి ఇక్కడ అంతా క్లియర్ చేశారో ఆ భూమిలోనే మళ్ళీ మేము కొత్త చెట్లు వేసి మా నిరసన తెలిపాము. మా స్టూడెంట్ యూనియన్ తరఫున ఇప్పటివరకు ఎంత భూమి, యూనివర్సిటీ భూమి ఇట్లా ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకి, బయట వ్యక్తులకి అప్పచెప్పే ప్రయత్నం చేసింది? తాజాగా 400 ఎకరాలు కదా, గతంలో ఎంత భూమి ఇట్లా జరిగింది? ఏ సంస్థలకు యూనివర్సిటీ భూములు అప్పచెప్పేదారు? మీరు చూసుకున్నట్లయితే 1974లో యూనివర్సిటీ అక్టోబర్ 2వ తేదీన ఇది యూనివర్సిటీ ఫామ్ అయింది. 2500 ఎకరాలు మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఇవ్వడం జరిగింది. ఆ 2500 ఎకరాల నుంచి ఈరోజు చూసుకున్నట్లయితే IIIT హైదరాబాదు మా యూనివర్సిటీ భూమి ఇచ్చింది. ఆ తర్వాత గచ్చిబౌలి స్టేడియంకి యూనివర్సిటీ భూమి ఇచ్చింది. ఆ తర్వాత ఇక్కడ డిపోకి, NIABకి 100 ఎకరాలు. ఇలా అట్లా చూసుకుంటూ పోతే దగ్గర దగ్గర 1000 ఎకరాలు ఇది ISBకి. ఇవన్నీ కూడా మా యూనివర్సిటీ భూమిని ఇవ్వడమే జరిగింది. దగ్గర దగ్గర 1000 ఎకరాలు ఇచ్చింది. ఈ రోజుకి కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి అడ్మినిస్ట్రేషన్కి భూమికి లీగల్ రైట్స్ లేవు. ఇప్పుడు కూడా మాకు ఆ రైట్స్ లేకపోతే ఈ 1500 ఎకరాలు కూడా మేము కాపాడుకోలేని పరిస్థితి. 1000 కోట్లు ఇక్కడ విద్యార్థుల సదుపాయాల కోసం ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది స్టూడెంట్స్కి. కానీ ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చి ఇది మీది కాదని మా డిపార్ట్మెంట్ వరకు వచ్చింది. మాకు ఈ లీగల్ రైట్స్ లేకపోతే రేపు మా హాస్టల్ వరకు కూడా వచ్చి ఇది మీ భూమి కాదని మమ్మల్ని బయటకు పంపించే సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి మేము మా స్టూడెంట్స్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఖచ్చితంగా లీగల్ రైట్స్ కావాలని. ఎందుకంటే ఈరోజు ఏదో ఒక రోజు మమ్మల్ని బయటకు పంపిస్తేస్తారు. ప్రభుత్వంలో 2 మంత్రులు ఉన్నారు. ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వెళ్ళి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్బాబు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, ఇదే సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళ దృష్టికి మీరు ఏమైనా తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? ఇక్కడికి వచ్చినప్పుడు యాక్చువల్గా మా ఏదైతే విద్యార్థి సంఘం NSUI ఉందో ఆ NSUI సంఘం వెళ్ళి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. కానీ మాకు అఫీషియల్ నోటిఫికేషన్, మాకు అఫీషియల్ కమ్యూనికేషన్ మాకేం రాలేదు మీటింగ్ కోసం. వాళ్ళు మా అఫీషియల్ కమ్యూనికేషన్ మాకు వస్తే మేము అక్కడికి వెళ్ళి మీటింగ్ అటెండ్ అవుతాం. కానీ ప్రభుత్వ దృష్టికి మేము ఎన్నోసార్లు తీసుకెళ్ళాము, ఎన్నో విధాలుగా. వాళ్ళు ఇస్తేనే మేము వెళ్తాం. కాబట్టి ఎందుకంటే మేము ప్రొటెస్ట్ కాల్ ఇచ్చినప్పుడు వాళ్ళు మాకు ఇండైరెక్ట్గా మెసేజ్లు వాళ్ళు పంపించి దీన్ని పక్కదోవ పట్టిస్తారేమో అని అనుకునేసి మేము వెళ్ళలేదు. మాకు అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తే మాకు జేఏసీ ఏదైతే ఫామ్ అయిందో మొన్న మేము ప్రొటెస్ట్ చేసిన రోజు విద్యార్థుల సంఘము, ఆ తర్వాత స్టూడెంట్ యూనియన్, తర్వాత UHTA యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్, ఆ తర్వాత వర్కర్స్ యూనియన్, నాన్ టీచింగ్ ఎంప్లాయీస్, ఈ 4 కూడా వెళ్ళి అక్కడ కావాలంటే నెగోషియేషన్ చేస్తాము.
అలాగే ఇక్కడ హిల్ రిడ్జ్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న అక్కడ ఉన్న రెసిడెంట్స్ అందరూ కూడా మాకు మద్దతు తెలిపారు. బయట నుంచి ఎన్నో ఎన్జిఓస్ ఇలా చూసుకున్నట్లయితే ఒకరొకరు మా ఉద్యమానికి వాళ్ళ సాలిడారిటీ తెలుపుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఉధృతం చేస్తాం, వాళ్ళ దృష్టికి తీసుకుపోతాం, ఖచ్చితంగా పోరాడతాం. సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడుకోవడానికి మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతా ఉన్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు యూనివర్సిటీ విద్యార్థుల తరపు నుంచి? ఇప్పుడైతే ఏదైతే జేఏసీ ఫామ్ అయిందో ఫస్ట్ రౌండ్ ఆఫ్ మీటింగ్స్ పెట్టుకొని ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా తీసుకొని ఏవైతే ఉన్నాయో లీగల్ ఫైట్స్ ఉన్నాయో, ఇంతకుముందు ఏవైతే జరిగాయో, ఏవైతే కోర్టు నోటీసులు వచ్చాయో అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ చూపించి మేమందరం విద్యార్థులందరం కూడా ఏకమై, అలాగే వేరే వాళ్ళు బయట ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ కూడా తీసుకొని ఖచ్చితంగా చెలో సెక్రటేరియట్ కూడా మాకు పిలుపునిస్తాము. చెలో అసెంబ్లీ కూడా వెళ్ళేసి మా ఏవైతే బాధలు ఉన్నాయో, ఈ గత 50 ఏళ్ళుగా ఉన్న ఈ భూమిని ఈరోజు అన్యాయంగా లాక్కోవడం అది కరెక్ట్ కాదు. వాళ్ళ భూమిలో వాళ్ళకు ప్రభుత్వ పథకాల కోసం ఇక్కడ ఉండి భూములు అమ్ముకొని వాళ్ళకి ఇవ్వాలనేసి ఈ ఏదైతే కుట్రను మేము ఖచ్చితంగా ఆపుతామని మా స్టూడెంట్ యూనియన్ తరఫున మేము గట్టిగా వ్యక్తం చేస్తున్నాం. Okay, so given that this is a very huge chunk of land that the government is trying to grab from the university, first we talked to the administration and figured out what the problem was, and then they informed us the legal history and all this battle that has been fought so far. Then on 13th we called for a protest to mobilize the students on the university to let them know this is happening and gain a momentum regarding this struggle. So on 13th we called a protest here, we held it, and we concluded that protest by forming a joint action committee. In that joint action committee, it's the students union which is leading this fight, and the workers union, the non-teaching staff union, and the University of Hyderabad Teachers Association. All these 4 associations have come together and will together fight under the banner of joint action committee. And in future, as of now, we have tried to get in touch with Telangana government, but we have not received any response from them. Earlier they called us, but that was very strategically they called us during the time of protest, so we refused it. After the protest they have not called us for any negotiations. They have not responded to us. They only released one press release by which they are trying to divert the issue. They are claiming that Mushroom Rock will not be demolished and the Peacock Lake and Buffalo Lake are not part of the 400 acres. But the problem is, if 400 acres of the campus, which is from here till the entire south campus, the entire east stretch of the south from here north to south, if that is taken away, it will affect the ecosystem. So Buffalo Lake and Peacock Lake, even though they are not in the 400 acres, they will get affected. The water levels will get affected, their structure will get affected, the ecosystem will get affected. So indirectly they will be ruined. Then the Mushroom Rock will also, even if they don't demolish it, it will fall under their area. It won't belong to the university anymore. And the problem is that this 400 acre belongs to the university for future expansion, for academic activities, and as a biodiversity zone. So if they take it away, it doesn't matter what they do with it. It is an attack on the public university. It is an attack on the future of our university. And because they have not given us the legal ownership of the university, in future also they can take whatever land they want. So it will be very vulnerable for us in future. Any area of the university can go away. So because of that, we will be fighting through legal means to claim the legal ownership of the university. This entire land, I think as of now, earlier they had given us 2300 acres. As of now, after various land grabs, only 1700 acres or something is left. So whatever is left should be alienated to the university now, so that no further encroachment happens, no further land grab happens by the government or any corporate entity. So for that reason, through legal means, we'll pursue for that demand a legal ownership of the land, and also protection of this area, the campus area, under biodiversity laws, so that these ecosystems are not harmed by outside players. So this is the approach we are going to take in future. What this government activity against HCU and HCU land against students? So this is a university that was established to uplift the backwardness in the region of Telangana. That is, when the university was allotted land by the state government, it has clearly stated that this land is to be used for academic purposes. If you look at the we are aiming, India as a country is aiming for being the world leaders in knowledge. And if you look at the established universities across the world, they are running for 200, 300 and even 1000 years, and we also have to do that. The university is just 50 years old, and then itself you are taking away the land of university. Then how will the university grow is the first question. Second question is that it is 400 acres of land. It is not just a question about this university. If you see, everywhere we are pushing for planting forests in urban areas,
And while Hyderabad city is receiving such pollution levels, in last winter only a report came that nitrogen pollution is very much increasing in Gachibowli area, especially due to the traffic, due to the new buildings getting constructed, due to forests getting cleared. And in this same area, when the government is going to clear 400 acres of land for building IT hubs, mixed use hubs, then it is going to create such an environmental destruction that we will not be able to cope up with. The government is trying to divert the issue into one mushroom rock or like Peacock Lake. We have seen how even with our existing borders, when the TNGO's colony is there had been wastewaters coming from there to our lakes, and we have reported it to the authorities as well. And now when the university boundary is coming inwards by 400 acres, it is going to create much more problems. In previous also we have there were attempts to encroach university land, and we have resisted it. And now also, but the problem with the recent one is that the government itself is taking away, and that too almost 1/4 to half of the campus is going to go away. And this is a campus where about 700 species of plants are found, about 200 species of birds are coming, about many species of animals are there, spotted deers are there, the star tortoise are there. And given such a volatile environment, if you are destroying 400 acres of land, where will the animals go? We are also speaking for them. We are also speaking for the nature. So these two questions are there: how will the university grow, and what will the nature? How we are going to address the environmental destruction that is being caused, and the other distraction that the government is doing right now will not be enough to move the student community back from this protest. దాదాపు ఇప్పటికే 1000 ఎకరాలు ప్రభుత్వం హెచ్సియు భూములని తమ వశం చేసుకుని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పింది. కొన్ని ఎకరాల భూములు అటు గచ్చిబౌలి స్టేడియము, IIIT క్యాంపస్, టీఎన్జీవోలకు కూడా కొంత భూమి కేటాయించింది, 100 ఎకరాలకు పైగా. ప్లస్ ఒక బస్ డిపో కూడా హెచ్సియు భూముల నుంచే తీసుకొని పెట్టింది. దాదాపు 2400 ఎకరాలు ఉన్న హెచ్సియు భూమి కరుగుతూ వచ్చి ప్రస్తుతానికి 1700 ఎకరాల దగ్గర ఉంది. 1700 ఎకరాల్లో కూడా 400 ఎకరాలు మళ్ళీ తాజాగా ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు వేలంపాట వేసేందుకు సిద్ధమవుతుందని చెప్పేసి హెచ్సియు విద్యార్థులు చెప్తా ఉన్నారు. ఇప్పటికి హెచ్సియు భూములు ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్న 1700 ఎకరాలకు కూడా ఎలాంటి చట్టబద్ధత లేదు. రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అధికారికంగా ఆ కాగితాలు ఏవైతే లేవో వాటిని చట్టబద్ధత కల్పించాలి. ఈ భూముల మీద హక్కు అనేది పూర్తిగా హెచ్సియుకే ఉండేలాగా చేయాలి. ఆ రకంగా చర్యలు తీసుకోవాలి. హెచ్సియు భూములను కనుక కబ్జా పెడదామని చూస్తే, హెచ్సియు భూములను వేలంపాట చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఇప్పటికే మేము జేఏసీగా ఏర్పడ్డాం, దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రకటించబోతున్నాం అని చెప్పేసి హెచ్సియు విద్యార్థులు అయితే చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో ఈ 400 ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే చర్యను వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనకి హెచ్సియులో కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.